అందరికీ నమస్తే అండి. రాష్ట్రంలో బీజేపీకి సొంతంగా ఓట్ బ్యాంక్ అనేది లేదు. కానీ వాళ్ళు 2014లో టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకున్నప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలుగా గెలిచారు అండ్ ఇద్దరు మంత్రులుగా పనిచేశారు. ప్రభుత్వ భాగస్వాములుగా ఉన్నారు. ఆ తర్వాత 2019లో బీజేపీకి ఏ పార్టీతో పొత్తు లేదు కాబట్టి వాళ్ళకు 1% ఓట్లు వచ్చాయి. ఎవ్వరూ కూడా గెలవలేదు. మళ్ళీ 2024 వచ్చేసరికి టీడీపీ అండ్ జనసేనతో పొత్తు పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళకు 9 మంది ఎమ్మెల్యేలుగా గెలిచారు అండ్ ఒక ముగ్గురు ఎంపీలుగా గెలిచారు. ఒకరు కేంద్ర మంత్రిగా ఉన్నారు, ఒకరు రాష్ట్రంలో మంత్రిగా ఉన్నారు. సో మొత్తానికి అలా ఉంది. కూటమిగా ఏదో నడుస్తుంది వ్యవహారం. సాధారణంగా కూటమి ఎమ్మెల్యేల్లో ఎవరికైనా అసంతృప్తి అసమ్మతి ఉన్నప్పుడు దాన్ని బయటపెట్టడానికి కొన్ని పరిమితులు ఉంటాయి. కానీ బీజేపీలో కొద్దిమంది ఎమ్మెల్యేలు మాట్లాడుతున్న తీరు, అంతర్గతంగా వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలు కూటమిని ఇబ్బంది పెడుతున్నాయన్నమాట. సో ఉదాహరణకి జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు, ఆయన సీనియర్ ఎమ్మెల్యే, 4 సార్లు ఎమ్మెల్యేగా చేశారు, గతంలో మంత్రిగా పనిచేశారు, అందరికీ తెలిసిన నాయకుడు. సో ఆయన గతంలో ఒకసారి ఆల్రెడీ కూటమి పరిపాలన కమ్మగా ఉంది అని ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పార్టీలను విమర్శిస్తూ కామెంట్స్ చేశారు. మళ్ళీ తాజాగా ఈరోజు ప్రభుత్వంలో ఏం పనులు అవ్వడం లేదు, కొంతమందికి అవుతున్నాయి, మాకు అవ్వట్లేదు అనేటట్టు ప్రభుత్వాన్ని నిందిస్తూ కొన్ని కామెంట్స్ చేశారు. దీనివలన ఒక సామాజిక వర్గాన్ని లేవనెత్తడం వలన టీడీపీ పార్టీని కూడా టార్గెట్ చేసినట్టు అవుతుంది. సో ఆయన మాట తీరు ఒకసారి అయితే వదిలేయచ్చు, కానీ రెండోసారి కూడా ఆయన అలాగే మాట్లాడారంటే ఆయన్ని ఎవరైనా నడిపిస్తున్నారేమో. ఆయనకు మంత్రి పదవి రాలేదు కాబట్టి, ఇంకా మళ్ళీ పోటీ చేసే ఉద్దేశం లేదు కాబట్టి మేబీ ఇంకా తను వెళ్తా బురద జల్లాలి, రాళ్ళు వేయాలి, వీళ్ళే కడుక్కుంటారు అనేటట్టు ఆయన వ్యవహరిస్తున్నారేమో. ఆయన పరిస్థితి అలా ఉంది. కొంచెం సీరియస్గానే తీసుకోవాలి. ఇక మరోవైపు సుజనా చౌదరి గారు, ఆయన కూడా సీనియర్ పొలిటీషియన్. ఆయనకు మొత్తం అన్నీ తెలుసు, రాజకీయాల్లో చాలా అంతర్గత అంశాలు చాలా తెలిసిన వ్యక్తి. ఆయన ప్రభుత్వం విషయంలో కొంత అసంతృప్తిగా ఉన్నమాట వాస్తవమే. కాకపోతే ఆయన చాలా హుందాగా, చాలా డిగ్నిఫైడ్గా తన ఒపీనియన్ను ఓపెన్గా చెప్పేస్తారు. ఆయన మొహమాటం లేకుండా తప్పు అయితే తప్పు, ఒప్పు అయితే ఒప్పు అనేది ఓపెన్గా చెప్పడం ఆయన తత్వం. మొన్న చూడండి, ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు తిరుమల లడ్డూ వ్యవహారంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరును ఒక రకంగా తప్పుపట్టారు. సిబిఐ విచారణ జరగకుండానే ముందుగానే వీళ్ళు నిర్ణయం చేసి చెప్పేశారు యానిమల్ ఫ్యాట్ కలిసిందని. సో దానివలన అక్కడ లడ్డు నెయ్యి కల్తీ జరిగిన విషయం అండ్ 235 కోట్లు అవినీతి జరిగిన విషయం పక్కకి వెళ్ళిపోయి యానిమల్ ఫ్యాట్ అనేది బయటకు వచ్చింది. దానికేమో విచారణలో బయటపడలేదు. సో వీళ్ళు ముందే తొందరపడి చెప్పారు, దానివల్ల అసలు విషయం బయటపడింది అనేటట్టు ప్రభుత్వాన్ని ఒక రకంగా తప్పుపట్టారు. అలాగే గత ఏడాది బడ్జెట్ సందర్భంగా కూడా ఆయన అసెంబ్లీలో చేసిన ప్రసంగం, బడ్జెట్లో ఏముంది 40% అప్పులు తీసుకొస్తారు, 30% కేంద్రం ఇస్తుంది, 30% రాష్ట్ర సొంత ఆదాయం, సో ఇదంతా కూడా డాబు లెక్కలు అనేటట్టు తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు. అంటే అడపాదడప ఆయన ప్రభుత్వంలో లోపాలను ఉన్నట్టు ఆయన చెప్పేస్తారు. సో దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు, అటువంటి పాజిటివ్గా తీసుకొని సరిదిద్దుకోవచ్చు, తప్పేమీ లేదు. కానీ ఆదినారాయణ రెడ్డి గారు చేస్తున్న కామెంట్లు మాత్రం కావాలని చేసినట్టుగా అనిపిస్తున్నాయి. అయితే ఈ 2 ఉదాహరణలు కాకుండా ఇంకా బీజేపీలో కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో హెచ్చర్ల ఎమ్మెల్యే, ఆయన బీజేపీ ఎమ్మెల్యేనే. అండ్ కర్నూలు ఆదోని ఎమ్మెల్యే, ఆయన బీజేపీ ఎమ్మెల్యేనే. అండ్ కొంతమంది ఎమ్మెల్యేలు అంతర్గతంగా కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. వాళ్ళకి ఆ జిల్లాలో ఇతర నాయకులతో పడట్లేదు అండ్ అక్కడ ఉన్న టీడీపీ వాళ్ళతో పడట్లేదు. సో అది కూటమి మధ్య ఒక స్పర్ధలు తీసుకొస్తుందన్నమాట. ఇప్పుడు ఈయన విష్ణుకుమార్ రాజు గారు ఉన్నారు, ఆయనతో ఎవరితో కమ్యూనికేషన్ గ్యాప్స్ అయితే లేవు, కానీ ఆయన కూడా అడపదడప కొన్ని చిన్న వివాదాలు ఉంటాయి. సో ఆయన కూడా మంత్రి పదవి ఆశిస్తున్నారు. బహుశా మంత్రి పదవి రాలేదని ఆయనలో కూడా ఏమైనా అసంతృప్తి ఉందేమో. ఇలా కొంతమంది బీజేపీ నాయకుల్లో అక్కడక్కడ అసంతృప్తి సమయానుగుణంగా బయటకు వస్తుంది. అది ప్రభుత్వానికి అండ్ కూటమి పార్టీలకు కూడా నష్టం చేసే విధంగా ఉంటుందన్నమాట. ముఖ్యంగా ఆదినారాయణ రెడ్డి గారు చేస్తున్న కామెంట్స్ మాత్రం ఇప్పుడు కూటమిలో ఇంటా బయట చర్చనీయాంశంగా మారాయి. థ్యాంక్ యూ.